ఒక స్వప్నం సాకారమైన క్షణం, ఒక సంకల్పం శ్రీకారమైన సమయం, ఒక ఆశయం ఆకారమైన అద్భుతం, ఒక లక్ష్యం ప్రాకారమైన 25 ఏళ్ల ప్రస్థానం. ఎన్నో మైలురాళ్ళు, మరెన్నో విజయాలు, మరపురాని మధురానుభవాలు. కోస్తాంధ్ర ప్రాంతంలో అత్యున్నత ప్రమాణాలు, విలువలతో కూడిన విశ్వసనీయ వైద్య సదుపాయాలందించాలనే దృఢ సంకల్పంతో ప్రవాస వైద్య నిపుణుల బృందం కానూరులో నాగార్జున హాస్పిటల్ని ప్రారంభించి అప్పుడే 25 ఏళ్లు. మేమందరం కూడా ఇండియాలో ఎంబీబీఎస్ చేసి ఇంగ్లాండ్లో ఉన్నత విద్య కోసం అని చెప్పి వెళ్ళాం. అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కొంతకాలం పనిచేసాం. ఆ తర్వాత మా అందరినీ కలిపిన ఒకే ఒక్క అంశం ఏంటంటే, ఇక్కడ వైద్య సేవలు మన ప్రజలకు అందించాలి అనే ఉద్దేశం. సుదీర్ఘ ప్రయాణం. ఆనాడు లండన్లో మొలకెత్తిన ఒక చిన్న విత్తనం ఈనాడు నాగార్జున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అనేక స్పెషాలిటీలతో శాఖోపశాఖలుగా విస్తరించి ఒక పెద్ద ఆరోగ్య వృక్షంగా రూపాంతరం చెంది లక్షల మందికి సమున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను అందిస్తోంది. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ధరలన్నీ విపరీతంగా పెరిగి అన్నీ అయినా కానీ 1/4 to 1/8 ఆఫ్ ద కాస్ట్ సిటీలో ఉన్న కార్పొరేట్స్తో కంపేర్ చేస్తే 4వ వంతు నుంచి 8వ వంతు కాస్ట్ వరకు కూడా అంత తక్కువ ధరకి చేసి మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలోకి సంపన్నుడి నుంచి సామాన్యుడి వరకు ఎవరైనా నిర్భయంగా నిస్సంకోచంగా ప్రవేశించి తక్కువ ఫీజులతో నాణ్యమైన వైద్య సేవలను పొందవచ్చు. మనం వచ్చింది సామాన్య ప్రజానికానికి, మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి, బిలో పావర్టీ లైన్ అలాగే వైద్యం చేయడానికి. ఎనస్థీషియా అనేది 1 నిమిషంలో ప్రాణం పోవచ్చు. అప్రమత్తంగా ఉండాలి. ఎనస్థిస్ట్ అసిస్టెంట్కి తల చుట్టూతా కళ్ళు ఉండాలి. గుండె ఆగిపోతే ఎలా గుండె స్టార్ట్ చేయించాలి మళ్ళా అన్న ప్రక్రియని కార్డియోపల్మనరీ రీసస్టేషన్ అంటారు. ఇది ఫస్ట్ మనమే మొదలుపెట్టాం హాస్పిటల్లో. ఎందుకంటే మా అందరికీ ట్రైనింగ్ అయింది అబ్రాడ్లో. ఎవరికన్నా పేషెంట్ బాగాలేదు అని అంటే 100 మీటర్స్ పరుగు ఎలా చేస్తాం అలాగా పేషెంట్ దగ్గరికి 3 నిమిషాల లోపల ఉండాలి. అప్పుడే గుండె ఆగిపోయిందని చెప్పాను కదా, 3 నిమిషాల లోపల బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళేలాగా చేయాలి. వాళ్ళు మళ్ళీ మామూలుగా అయ్యే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి. అదే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోయి గ్లూకోజ్ తగ్గిపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతారు అన్నమాట. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 1990వ దశకంలో కోస్తాంధ్ర ప్రాంతంలో అత్యవసర ఆధునిక వైద్య సేవలందించే ఆసుపత్రులే లేవు. అందువల్ల తీవ్రమైన ప్రమాదాలు, ఇతర ప్రాణాపాయ పరిస్థితుల్లో అత్యవసర వైద్య సేవల కోసం సుదూర ప్రాంతాలైన హైదరాబాద్, మద్రాసు నగరాలకు వెళ్లవలసి వచ్చేది. సరిగ్గా ఇదే సమయంలో కోస్తా ప్రాంతానికి చెందిన డాక్టర్లు ఇండియాలో మెడిసిన్ చేసి లండన్లో ఉన్నత చదువులు చదివి అత్యాధునిక వైద్యంలో శిక్షణ పొంది ప్రపంచ స్థాయి వైద్యంలో అనుభవం గడించి నేషనల్ హెల్త్ సర్వీసులో సేవలందిస్తున్నారు. వీరు లండన్లో డాక్టర్ మిత్రా గారింట్లో సమావేశమై తమకు జన్మనిచ్చిన కోస్తా ప్రాంతంలో, ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. అప్పుడే ఫస్ట్ ప్రస్తావన వచ్చింది, ఇట్లా హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాం విజయవాడలో, నాగార్జున అని. అది మొత్తం నువ్వు కూడా రావాలి అంటే నేను ఆల్వేస్ థాట్ ఐ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ నాగార్జున. తరువాత ఆసుపత్రికి అవసరమైన భూమిని సేకరించే బాధ్యతను డాక్టర్ ఉప్పలపాటి శ్రీహరిరావు గారు, కొడాలి శ్రీ రంగనాయకులు గారు తీసుకుని కానూరులో 3 ఎకరాల భూమిని ఎంపిక చేసి ఆసుపత్రి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అలా రూపుదిద్దుకున్న నాగార్జున హాస్పిటల్కి 1992 డిసెంబర్ 12వ తేదీన డాక్టర్ కాకర్ల సుబ్బారావు తదితర పెద్దల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. కానూరులో నాగార్జున ఆవిర్భావానికి 3 అంశాలు మూల సూత్రాలని డాక్టర్ల బృందం విశ్వసిస్తుంది. కోస్తాంధ్ర ప్రాంతంలో అంతకు ముందు లేని అత్యవసర వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం, ఈ ప్రాంత ప్రజలు ప్రాణాపాయ, ప్రాణాంతక వ్యాధుల చికిత్స కోసం హైదరాబాద్, చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడం, కార్పొరేట్ వైద్య సేవల్ని పేదలు, ధనికులకు సమానంగా అందుబాటులోకి తీసుకురావడం. అనుకున్నట్టుగానే గత 25 ఏళ్ల ప్రయాణంలో నాగార్జున ఈ 3 లక్ష్యాలను అనాయాసంగా అధిగమించింది. నాగార్జునకు స్థానికంగా కానూరు ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా
పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ కూడా తమ ఊరికి ఓ పెద్దాసుపత్రి వస్తుంది అన్న నిండు మనసుతో ఆహ్వానం పలికారు. నాగార్జున హాస్పిటల్ సేవలు చాలా బాగున్నాయండి. విజయవాడలో కొన్న హాస్పిటల్ కన్నా ఇక్కడ ఖర్చు కూడా తక్కువ అండి. ఈ చుట్టుపక్కల గ్రామాలకే కాకుండా మా యొక్క విద్యార్థులకు కూడా, ఈ 2 కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు కూడా ఆన్లైన్ సేవలు చేస్తున్నారు నాగార్జున హాస్పిటల్. ప్రత్యేకంగా జగన్మోహన్ రావు కానీ శ్రీలక్ష్మి గారు కానీ చాలా డెడికేటెడ్గా ఈ హాస్పిటల్ని రన్ చేయడం జరుగుతుంది. కానూరు గ్రామం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీతో ప్రాచుర్యం కన్నా కూడా నాగార్జున హాస్పిటల్ పెట్టిన తర్వాత కానూరు యొక్క పేరు ఒక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మా గ్రామం యొక్క పేరు విస్తరించడం అనేది జరిగింది. హాస్పిటల్ అభివృద్ధికి స్నేహహస్తం అందిస్తూ గ్రామస్తులు కూడా ఆర్థికంగా బలపడ్డారు. నాగార్జున రావడంతో కానూరు రూపురేఖలే మారిపోయాయి. భూముల ధరలు బాగా పెరిగాయి. నగరీకరణ జరిగింది. స్థానికంగా వ్యాపార వాణిజ్యాలు పుంజుకున్నాయి. మొత్తంగా కానూరుకు నాగార్జున కొత్త కళ తెచ్చింది. ప్రపంచ స్థాయి వైద్య నిపుణులతో ప్రారంభమైన నాగార్జున ఇప్పటికీ అదే స్థాయి డాక్టర్లతో తన పూర్వ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తోంది. ఎందరో ప్రసిద్ధ డాక్టర్లకు పుట్టినిల్లు, మరెందరో వైద్య నిపుణులకు అండనిచ్చిన కన్నతల్లి, శిక్షణ ఇచ్చిన కల్పవల్లి. ఈనాడు విజయవాడలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఎంతోమంది స్పెషలిస్ట్ డాక్టర్లకు నాగార్జున హాస్పిటల్ మాతృ సంస్థ అని చెప్పవచ్చు. నాగార్జున కోస్తాంధ్ర ప్రాంతంలో అతిపెద్ద హాస్పిటల్ మాత్రమే కాదు, ముఖ్యమైన కీలకమైన అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసుల్లో నంబర్ 1గా అగ్రస్థానం వహిస్తోంది. నాగార్జున హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రోంటాలజీ డిపార్ట్మెంట్ 25 సంవత్సరాల నుంచి వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నాగార్జున హాస్పిటల్ స్పెషల్లీ ఫర్ గ్యాస్ట్రోంటాలజీ. అదర్ హైయర్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మేము క్రిటికల్ కేసులన్నీ డీల్ చేయగలుగుతున్నాం. లాప్రోస్కోపిక్ కోలిసిటెక్టమీ, లాప్రోస్కోపిక్ సిబిడి ఎక్స్ప్రెషన్, లాప్రోస్కోపిక్ మెర్జీ సిండ్రోమ్స్, ఎస్పెషల్లీ ఆల్ క్యాన్సర్ ఆపరేషన్స్ అండి. క్యాన్సర్ ఆపరేషన్స్, స్టమక్ సంబంధించిన క్యాన్సర్ ఆపరేషన్స్, ప్యాంక్రియాస్, లివర్, పెద్ద పేగు, రెక్టం, అన్ని క్యాన్సర్ ఆపరేషన్స్ ఇక్కడ ఎక్సలెంట్ గా డీల్ చేస్తామండి. విజయవాడ కానూరులోని 4.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దాదాపు అన్ని సూపర్ స్పెషాలిటీ, అత్యవసర, ఆధునిక వైద్య సర్వీసులతో వైద్య రంగంలో నిష్ణాతులు, అపారమైన అనుభవం కలిగిన డాక్టర్లు, అత్యాధునిక మెడికల్ టెక్నాలజీ, అనుభవస్తులైన సాంకేతిక నిపుణులు. ఇది ఈఆర్సిపి స్కోప్ అంటారండి. దీన్ని కామెరలు వచ్చే వాళ్ళకి ఎండోస్కోపీ ద్వారా లోపల ఏ విధంగా స్టెంట్ పెట్టాలని దానికోసం ఉపయోగించే స్కోప్ ఇది. దీని ద్వారా మేము ఈఆర్సిపి అనే పరీక్ష చేస్తాం. క్వాలిఫైడ్ నర్సులు, పరిపాలనా సిబ్బందితో 140 పడకలతో కోస్తాంధ్ర ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యావసరాలను తీరుస్తోంది నాగార్జున. We do maximum number of arthroscopic surgeries, that is keyhole surgeries, throughout the month. We are benefited by doing our laminar airflow to prevent a lot of infection rate, which is almost negligible to the NABH standards. స్థానిక అవసరాల దృష్ట్యా మొదటిసారిగా ట్రామా కేర్ యూనిట్, మెకానిక్ వెంటిలేషన్, థెరాప్టిక్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అలాగే మెదడులో రక్తనాళాలు చిట్లినప్పుడు చేసే న్యూరో వాస్క్యులార్ సర్జరీని మొదటిసారిగా ఇక్కడ చేసిన ఘనత నాగార్జునదే. అప్పటికే డయాలసిస్ సెంటర్లు ఉన్నప్పటికీ ఆధునిక సదుపాయాలతో కూడిన పూర్తిస్థాయి డయాలసిస్ సెంటర్ని నాగార్జునలోనే ఏర్పాటు చేశారు. ఇంటెన్సివ్ కేర్ పేషెంట్స్ కి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే డయాలసిస్ నిర్వహించడం మన హాస్పిటల్ ప్రత్యేకత. ఇంకా ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, అత్యాధునిక ఎముకల శస్త్రచికిత్సలు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, సమగ్ర ట్రామా కేర్, మూత్రపిండాల వ్యాధులు, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీలతో ప్రపంచస్థాయి వైద్య సేవలందిస్తూ కోస్తాంధ్ర ప్రాంతంలోనే నాగార్జున రెఫరల్ కేంద్రంగా ప్రఖ్యాతి చెందింది. ఫస్ట్ కాంప్రిహెన్సివ్ ట్రామా కేర్ యూనిట్ని మొదలుపెట్టింది నాగార్జున హాస్పిటల్. మెకానికల్ వెంటిలేషన్ని మొదలుపెట్టి ఇంతకాలం దాన్ని కంటిన్యూ చేస్తుంది కూడా నాగార్జున హాస్పిటలే. నాగార్జున హాస్పిటల్ ప్రస్థానంలో విజయాల మైలురాళ్లు. 1992లో స్పెషాలిటీ హాస్పిటల్గా ఆవిర్భావం. 1993లో ట్రామా కేర్ ప్రారంభం. 1994లో ఐటీయూ ఆరంభం. 1995లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు.
1996లో న్యూరాలజీ సర్వీసులకు శ్రీకారం. 1997లో లాప్రోస్కోపిక్ సర్జరీలు. 1999లో నెఫ్రాలజీ విభాగం ఆరంభం. 2000 సంవత్సరంలో 22 పడకల ఐసీయూ. 2000 సంవత్సరంలోనే సిటీ స్కాన్. 2001లో సెరిబ్రోవాస్క్యులర్ సర్జరీలు. 2004లో నర్సింగ్ స్కూల్ కు శ్రీకారం. 2005లో స్పైరల్ సిటీ స్కాన్. 2006లో నర్సింగ్ కాలేజీ. 2008లో డిజిటల్ ఎండోస్కోపీ. 2012లో NABH అక్రిడిటేషన్. 2015లో NABH రీ-అక్రిడిటేషన్. 2016లో నాగార్జున క్యాన్సర్ సెంటర్ ఆరంభం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆధునిక క్యాన్సర్ ఆసుపత్రులన్నీ హైదరాబాదులోనే ఉండడంతో కోస్తా ప్రాంతంలోని ప్రజలు క్యాన్సర్ వ్యాధుల చికిత్సకు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ లోటును తీర్చడానికే నాగార్జున క్యాన్సర్ హాస్పిటల్ ఆవిర్భవించింది. 96,000 చదరపడుగుల విశాలమైన భవనం ఇప్పటికే సిద్ధమైంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ప్రారంభించారు. 1997 I became a partner by investing into the shares. So appati nunchi in a way active on the board of directors. I took an active role in building the cancer hospital, which kind of went through several different stages, but right now it's one of the best places in state of Andhra to get treated for cancer. అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు సమగ్ర అత్యాధునిక వైద్య సేవలందిస్తోంది మన నాగార్జున హాస్పిటల్. We are proud to say that Nagarjuna Cancer Center houses the world-class TrueBeam linear accelerator that is the first in the state of Andhra Pradesh. Our purpose-built daycare chemotherapy facility provides state-of-the-art infusion chambers for our patients with the sole aim of providing highest quality of medical care. ఇది క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో సమగ్రమైనది, సంపూర్ణమైనది. క్యాన్సర్ రోగులకు 24 గంటలు వైద్య సేవలందించడానికి వీలుగా మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ, పాలియేటివ్ కేర్, సర్వైవర్షిప్, అన్ని రకాల ఆధునిక డయాగ్నోస్టిక్స్ సౌకర్యాలు, బ్రెస్ట్ సెంటర్ ఏర్పాటు చేశారు. అమెరికాలో సుప్రసిద్ధ ఆంకాలజిస్టులు డాక్టర్ ప్రభాకర్ త్రిపురనేని, డాక్టర్ బొబ్బా విద్యాసాగర్ నేతృత్వంలో ఈ హాస్పిటల్కే తలమానికం అత్యాధునిక ట్రూబీమ్ లీనియర్ యాక్సిలరేటర్. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక క్యాన్సర్ రేడియోథెరపీ మిషన్. It has all the qualities to deliver all types of treatment from conventional to stereotactic radiosurgery and stereotactic body radiotherapy. ఈ ప్రాంతంలోనే ఇలాంటి అత్యంత అధునాతన మెషిన్ కలిగి ఉన్న ఏకైక హాస్పిటల్ నాగార్జున. కరెంట్ కానీ లేకపోతే షాక్ ఇవ్వటం కానీ వేరే ఏదో రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఏమీ ఉండదు ఇక్కడ. ఇది కేవలం మీరు మిషన్ చూస్తుంటారు, మిషన్ పెద్దగా ఉంటుంది కానీ ఎక్స్రే జనరేటర్ ఓన్లీ. కేవలం ఎక్స్రే ద్వారానే మనం రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తాము. క్యాన్సర్ రోగులకు ఖచ్చితమైన, హేతుబద్ధమైన సమగ్ర వైద్య సేవలు అందించడానికి గాను ఈ ఆసుపత్రిలో ట్యూమర్ బోర్డ్ ఏర్పాటు చేశారు. ఈ బోర్డు సమావేశానికి ఆంకాలజిస్ట్, రేడియాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, పాథాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ తదితర సంబంధిత డాక్టర్లు అందరూ హాజరై క్యాన్సర్ పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో కూలంకషంగా చర్చించి నిర్ణయిస్తారు. నాగార్జున తన 25 ఏళ్ల ప్రస్థానంలో ఈ రజతోత్సవాల సంబరాల సందర్భంగా కోస్తాంధ్ర ప్రాంతానికి ఒక గొప్ప క్యాన్సర్ హాస్పిటల్ని అందించినందుకు ఎంతో గర్విస్తోంది. వైద్య ప్రక్రియలో నర్సుల పాత్ర అత్యంత ముఖ్యమైంది, అవసరమైంది. అందుకే నాగార్జున ఆవిర్భావం నుంచే నర్సుల శిక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. నర్సింగ్ స్కూల్, కాలేజీలు ఏర్పాటు చేసి వారికి ప్రపంచ స్థాయి శిక్షణను ఇస్తోంది. ఈ సంస్థల్లో నర్సులు, స్పెషలిస్ట్ నర్సుల శిక్షణ పొందిన వారు ఎంతో మంది ఈనాడు దేశ విదేశాల్లోని పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో తమ సేవలందిస్తున్నారు. నాగార్జున స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ పెట్టి నర్సింగ్ స్కూల్ 3 years అయిన తర్వాత ఈ 3 yearsలో ఇన్స్పెక్షన్లు అయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వాళ్ళందరూ చూసి ఇంత బాగుంది కదా, మీరు అసలు నర్సింగ్ కాలేజ్ ఎందుకు పెట్టకూడదు, డిగ్రీ కాలేజీ మీరు పెడితే బోల్డ్ మంది ట్రైన్డ్ నర్సెస్ మీరు సొసైటీకి ఇస్తున్నారు. మీరు సొసైటీకి పేషెంట్స్నే కాదు, యు ఆర్ గివింగ్ ట్రైన్డ్ నర్సెస్ టు ద సొసైటీ. ఇక్కడ 4 years ట్రైనింగ్ వాళ్ళు నాగార్జున హాస్పిటల్లో చేశారంటే క్లినికల్ వర్క్.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే ఇదిగా చేస్తారు, మీరు మొదలు పెట్టండి అన్నారు. అనేప్పటికీ నర్సింగ్ కాలేజ్ కూడా మొదలుపెట్టాను. నర్సింగ్ కాలేజ్ మొదలుపెట్టి కూడా 12 years అయిందండి. ఓటీ నర్సెస్ని తయారు చేయడం, ఇట్లాగే వార్డ్స్లో కొత్త కొత్త ప్రొసీజర్స్, కొత్త కొత్త స్పెషాలిటీ వచ్చేసరికి వాళ్ళు ఎలా చేయాలి అనేది ఏ డిపార్ట్మెంట్కి సరిపడా ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, ఒక పేషెంట్ మనం వచ్చారంటే ఆల్మోస్ట్ కంప్లీట్ బాధ్యత రికవరీలో నర్సెస్కి మెయిన్ రోల్ ఉంటుంది. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన, కార్పొరేట్ వైద్య సేవలందిస్తున్న, త్రికరణ శుద్ధిగా నిరంతరం ఎథికల్ ప్రాక్టీసెస్ కి కట్టుబడి ఉండే సంస్థ నాగార్జున. జబ్బు గురించి ఉన్న మాట ఉన్నట్టు చెప్తారు. జబ్బు వచ్చింది కదా అని దాని మీద క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశం ఎటువంటి పరిస్థితులు లేదండి. నేను ఈ మధ్యలో ఇంతగా ఎథిక్స్ ఫాలో చేసే డాక్టర్లను కానీ స్టాఫ్ను కానీ నేను చూడలేదండి. వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ దే ఆర్ మెయింటైనింగ్ ద సేమ్ ట్రెండ్. ధనార్జన కన్నా వైద్య విలువలకు, నైతిక మానవతా విలువలకు అత్యధిక ప్రాధాన్యమిస్తుంది నాగార్జున హాస్పిటల్ యాజమాన్యం. వ్యాధి నిర్ణయంలో, సర్వీస్ ఛార్జీల ఎస్టిమేషన్లో, బిల్లింగ్, టెస్టుల్లో, మందుల వినియోగంలో ఎక్కడా అనెథికల్ ప్రాక్టీసెస్ కి తావివ్వకుండా 100% పారదర్శకతను పాటిస్తారు. మాకెప్పుడైనా అవసరమైన పేషెంట్ డబ్బులు ఇవ్వలేరు ఆర్ చాలా పూర్ పేషెంట్స్ అని కాల్ చేసి చెప్పినా కూడా అసలు ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించకుండా పేషెంట్స్ని చాలా బాగా చూసుకుని అసలు మనీ గురించి పట్టించుకోకుండా చాలా బాగా ట్రీట్ చేసేవాడు. ఈ టెస్టుల విషయంలో వీలైనంత తక్కువగా బిల్లు వేయాలనేది యాజమాన్యం పాలసీ. లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అనండి. దట్ ఇస్ ద ఫస్ట్ హాస్పిటల్ విచ్ హెస్ గివెన్ కార్పొరేట్ కల్చర్ అండ్ అఫోర్డబుల్ లెవెల్కి దాన్ని తీసుకొచ్చారండి. వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఫస్ట్ హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్. నాగార్జునలో కుటుంబ వాతావరణం ఎక్కువ. అందరూ ఉద్యోగుల్లా కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. 10 ఏళ్ల సర్వీసు కలిగిన వారు సంస్థలో సుమారు 60 మందికి పైగానే ఉన్నారు. The service that was rendered by the management as not only a patient-centered organization but also an employee-centered. Moreover, it is not only employee-centered but also employee family-centered. ఒక్కొక్క మనిషి ఇక్కడికి 25 సంవత్సరాల క్రితం చేరి ఇక్కడే కంటిన్యూ అవుతూ ఈ హాస్పిటల్కి డెడికేట్ అవ్వడం అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ టాస్క్. ది రిలేషన్షిప్ బిట్వీన్ the employer and the employee, many aspects of the hospital, unless they are very happy, satisfied, they feel genuine, they can't stay that long. I appreciate you, particularly you couple, for this particular thing more. సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి, అందుకోసం ఎంత వ్యయాన్నైనా భరించే కార్మిక శ్రేయో సంస్కృతి నాగార్జునది. మరో విశేషం ఏమిటంటే నాగార్జునలో మహిళా ఉద్యోగులే ఎక్కువ. మహిళా సాధికారత పట్ల, వారి నైపుణ్యం, నిబద్ధతల పట్ల యాజమాన్యానికి ప్రగాఢ విశ్వాసం. అందుకే నాగార్జునలో దాదాపు 60% మంది మహిళలే ఉన్నారు. టీమ్ మెంబర్స్తో, మేనేజ్మెంట్తో సహకరిస్తూ క్వాలిటీ మెయింటెనెన్స్ సర్వీసెస్ చేస్తున్నాము. ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం హాస్పిటల్ టీం మరియు మేనేజ్మెంట్ అందరం కృషి చేస్తున్నాం. సమాజ సేవలో నాగార్జున ఎప్పుడూ కూడా ముందే ఉంటుంది. కార్పొరేట్ యాజమాన్య సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ఆసుపత్రి తన వంతు పాత్రను చక్కగా నిర్వహిస్తోంది. క్రమం తప్పకుండా హెల్త్ క్యాంపులు, హెల్త్ కాన్ఫరెన్సులు, హెపటైటిస్ బి, సి క్యాంపులు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించడమే కాకుండా చల్లపల్లి డయాబెటిక్ క్యాంపులకి, స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమానికి చేయూత. అలాగే మరే సంస్థ ఏ రకమైన హెల్త్ క్యాంపులు నిర్వహించినా వారికి అన్ని రకాల సహకారం. అనేక వ్యాధులు, మూఢనమ్మకాలపై విస్తృత ప్రచారం, ప్రజల్ని చైతన్యపరచడం వంటి కార్యక్రమాలను ఆది నుంచి కూడా నిరంతరాయంగా నిర్వహిస్తోంది నాగార్జున. అలాగే చాలా మంది పేద రోగులకు డిస్కౌంట్లు ఇవ్వడమో, ఒక్కోసారి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడమో చేస్తుంది నాగార్జున. నిజానికి పేద, నిరుపేద రోగుల కోసం నాగార్జున తన వార్షిక ఆదాయంలో కనీసం 5% మొత్తాన్ని వ్యయం చేస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో గత 2012వ సంవత్సరంలో జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక NABH అక్రిడిటేషన్ పొందిన ఏకైక హాస్పిటల్ నాగార్జున. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ NABH అనే సంస్థ దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లోని 600 అంశాలలో సేవల నాణ్యతను, భద్రతను పరిశీలించి అక్రిడిటేషన్ జారీ చేస్తుంది. ఈ అక్రిడిటేషన్ కోసం నాగార్జున హాస్పిటల్లో అగ్నిమాపక భద్రత,
విద్యుత్ భద్రత, ఆపరేషన్ థియేటర్లలో అన్ని రకాల అత్యాధునిక భద్రతా చర్యలు, మురుగునీటి శుద్ధి ప్లాంటు, ఇతర అవసరమైన రక్షణా చర్యలు, అధునాతన సదుపాయాలను ఏర్పాటు చేసింది. డాక్టర్ గారు పేషెంట్లకి ఎంత కేర్ తీసుకుంటారో ఫెసిలిటీ విషయంలో కానీ, క్లీన్ విషయంలో కానీ, గ్రీనరీ విషయంలో అంతే శ్రద్ధ తీసుకుంటారు. సామాజిక సేవలో గత ఏడాది జాతీయ పురస్కారం అందుకున్న ఏకైక హాస్పిటల్ నాగార్జున. అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా AHPI అనే సంస్థ సంఘ సేవా విభాగంలో 2017 సంవత్సరానికి గాను నాగార్జున హాస్పిటల్ కి ఈ విశిష్ట జాతీయ పురస్కారాన్ని అందజేసింది. ఇది వైద్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గౌరవ పురస్కారం. 2017లో తెలుగు రాష్ట్రాల్లో జాతీయ అవార్డు సాధించిన హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్ ఒకటేను. అది కూడా ఎక్సలెన్స్ ఇన్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్లో రావడం నిజంగా మాకు గర్వకారణం. మా మీద సంఘసేవ చేసే బాధ్యతను ఈ అవార్డు మరింతగా పెంచింది. ఇక భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పని హామీ ఇస్తున్నాం. విజయవాడలో 25 ఏళ్ల కింద ప్రారంభించిన నాగార్జున హాస్పిటల్ మన ప్రాంతంలో విలువలతో కూడిన సురక్షితమైన ప్రపంచ స్థాయి వైద్యానికి పెట్టింది పేరు. నాగార్జున హాస్పిటల్ ఈజ్ ఏ బెస్ట్ పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్. హైదరాబాదు, మద్రాసు వెళ్ళే కేసులు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తూ అందరూ డాక్టర్స్ గురించి కూడా గొప్పగా చెప్తూ ఉంటే వైద్యం చేసేది వాళ్ళైనా మేము గర్వంగా ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వైద్యం అత్యంత పవిత్రమని, అది మూర్తీభవించిన మానవతా స్వరూపమని, దానిని ధనంతో తూచరాదని మన ప్రాచీన వైద్య శిఖామణులు చెరక, సుశ్రుతుని వంటి మహనీయుల ప్రవచనాలు ఆశయాలుగా ఆధునిక ఆదర్శ వైద్య ప్రముఖులు డాక్టర్ కోర్ట్నీస్, నార్మన్ బెథూన్ వంటి మహానుభావులు చూపిన బాటలో పయనిస్తోన్న విశిష్ట వైద్యాలయం నాగార్జున. నాకు ప్రాణదానం చేసినట్లుగానే ఇంకా ఎంతమందికి ఎన్నో రకాలుగా ప్రాణదానం చేయాలని కోరుకుంటున్నాను. ఈ నాగార్జున హాస్పిటల్ ఒక అమ్మ లాంటిది. మేమందరం అన్నం తినేటప్పుడు ఫ్యామిలీగా కూర్చొని మనం ఈ రకంగా డాక్టర్ వారి వల్ల ఇలా మనం ఇంతవరకు ఎదగలిగాము, ఇంకా ఎదగలుగుతాము. ఈ డాక్టర్ గారు మన కోసమే వచ్చారు ఇంగ్లాండ్ నుంచి. ఈ ప్రాణం ఉందంటే ఇది డాక్టర్ గారి భిక్షేనండి. నాగార్జున కృష్ణా నదీ తీరంలో వెలసిన ఆరోగ్య కృష్ణ లాంటిది. కృష్ణమ్మలాగా నిరంతరం తరం గమిస్తూ పురోగమిస్తూ మునుముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది, పయనిస్తూనే ఉంటుంది. సముజ్వల భవిష్యత్తు వైపు సాగిపోతూనే ఉంటుంది. నాగార్జున అదో సజీవ ఆరోగ్య సంప్రదాయం.